ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. తండ్రి కూలి పని చేసేవాడు. రోజు సంపాదించిన డబ్బుతోనే ఇంట్లో భోజనం ఉండేది. రాము చదవాలని చాలా ఇష్టపడేవాడు. కానీ ఇంట్లో విద్యుత్ కూడా సరిగ్గా ఉండేది కాదు. రాత్రులు వీధి దీపం కింద కూర్చొని చదివేవాడు. గ్రామంలోని కొంతమంది అతన్ని చూసి నవ్వేవారు. వీధి లైట్ కింద చదివితే ఏం పెద్దవాడు అవుతావు అని ఎగతాళి చేసేవారు. కానీ రాము ఒక మాట కూడా మాట్లాడకుండా తన పని తను చేసేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగారు, రాము నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలని ఉంది? రాము ధైర్యంగా చెప్పాడు, సార్ నేను పెద్ద ఆఫీసర్ని అవ్వాలి, మా అమ్మ నాన్నల కష్టాలు తీర్చాలి. ఆ మాట విని చాలామంది నవ్వారు. కానీ టీచర్ మాత్రం ప్రోత్సహించారు. సంవత్సరాలు గడిచాయి. రాము కష్టపడి చదివి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కొన్నిసార్లు ఆకలితో కూడా చదివాడు. కానీ తన లక్ష్యాన్ని వదలలేదు. చివరికి ఒకరోజు అతను ప్రభుత్వ పరీక్షలో టాపర్గా అయ్యి పెద్ద అధికారి అయ్యాడు. అప్పుడు అతన్ని ఎగతాళి చేసిన వాళ్ళు వచ్చి అన్నారు, నీ పట్టుదల నిజంగా గొప్పది రాము. రాము నవ్వుతూ చెప్పాడు, నన్ను మార్చింది పరిస్థితులు కాదు, నా కష్టం మరియు నమ్మకం. నీతి: పేదరికం విజయాన్ని ఆపలేదు. విశ్వాసం ఉంటే చిన్న దీపం కూడా పెద్ద వెలుగు అవుతుంది.